తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏపీ ఎండీసీ అనుసరిస్తున్న 2 ధరల విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పల్వరైజింగ్ మిల్లుల యజమానులు. మంగంపేట బైరటీస్ ఖనిజాన్ని ఎగుమతి సంస్థలకు తక్కువ ధరకు ఇస్తూ స్థానిక మిల్లర్లకు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. దీనివల్ల 170 మిల్లులు నష్టాల్లో ఉన్నాయన్నారు సంఘం అధ్యక్షులు విశ్వేశ్వర నాయుడు. ఎగుమతి కంపెనీలతో తాము టెండర్లలో పోటీ పడలేమని తెలిపారు. అందరికీ ఒకే ధర నిర్ణయించి స్థానిక మిల్లులను ఆదుకోవాలని కోరారు. దయ ఉంచి మా కోరిక డిమాండ్ అనేది చాలా పెద్ద పదం. నో డిమాండ్ ఒకటే సార్, మిల్లుల మనుగడకు సహకరించండి. మిల్లులు అంటే ఇక్కడ కూర్చున్న 120 మంది మిల్లు ఓనర్లు లేకుండా ఇక్కడ కూర్చున్న 50 మంది లారీ ఓనర్లు కాదు. ఒక మిల్లు అంటే కనీసం అంటే 50-60 కుటుంబాలు, అట్లా 100 మిల్లులు అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వేలాది కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ నష్టం చేసి మాకేదో చేయమని మేము అడగట్లా. మీరు బల్క్ టెండర్ అమ్ముకుంటున్నారో, అడ్వాన్స్ పేమెంట్ తీసుకు అమ్ముకుంటున్నారో, లేకుండా అంటే 5 సంవత్సరాలు కార్పొరేషన్ మనుగడకు ఇబ్బందే లేదని ఒకటేసారి అమ్మేసి అమ్ముకున్నారు. అది మీ టర్మ్స్, మాకు అవసరం లే. బట్ ఆ రేటుగా మాకు ఇస్తే మేము బతుకుతామని అడుగుతున్నాం. 500కి ఇస్తే మా దగ్గర ఎవడన్నా కొంటాడు. ఒకటికి 450 ఇచ్చి మాకు 550కి ఇస్తే ఎవడు కొంటాడు? ఇది మినిమం. మీరు రాసిన లెటర్లో సుదీర్ఘంగా ఎందువల్ల మేము ఎక్కువ అమ్ముకుంటున్నాం, బల్క్ టెండర్ రేటుకు మీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. మీరు చెప్పిందని నేను కాదనడం లేదు, కానీ మా పరిస్థితిని కూడా దయతో ఆలోచించండి. వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఈ మిల్లులు ఏం చేసుకుంటారు?